వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఇరాన్ని పూర్తిగా అణిచివేసేందుకు మరోసారి భీకర సైనిక చర్యకు దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఈ యుద్ధ భయాల నేపథ్యంలో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్స్ ప్రారంభంలోనే భారీ నష్టాలతో కుప్పకూలాయి. అయితే మార్కెట్స్ లో ఇలాంటి అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు మాత్రం రాకెట్లా దూసుకు వెళ్లి రికార్డ్ స్థాయిని తాకాయి. సామాన్యుడికి పసిడిని కలగా మారుస్తూ ఇవాళ మే 20న మార్కెట్లలో చోటు చేసుకున్న ఈ సంచలన పరిణామాల పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో ఏ క్షణంలోనైనా అమెరికా ఇరాన్ దేశాల మధ్య పూర్తి స్థాయి మహాయుద్ధం మొదలవుతుందనే భయాందోళనలు గ్లోబల్ మార్కెట్స్ ని వణికిస్తున్నాయి. హార్మూజ్ జలసంధి వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలు, చమురు రవాణాకి ఏర్పడుతున్న అడ్డంకుల నేపథ్యంలో ఇరాన్ ని లొంగదీసుకునేందుకు అమెరికా సైనిక శక్తులను ఉపయోగిస్తోందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ఇచ్చిన ఈ యుద్ధ ప్రకటనల తాలూకు ప్రభావం ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్స్ పై స్పష్టంగా కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభమైన మొదటి నిమిషం నుండే ఇన్వెస్టర్స్ భయంతో తమ షేర్స్ ని విక్రయించడానికి పోటీ పడడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఢమాలంటూ కుప్పకూలింది. ఉదయం పూట ట్రేడింగ్ ఊపందుకునే టైంకే సెన్సెక్స్ ఏకంగా 530 పాయింట్లకు పైగా పతనమై 74,670 పాయింట్ల అత్యంత నిరాశాజనకమైన స్థాయి దగ్గర కదులుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 50 సైతం అదే బాటలో పయనిస్తూ 166 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం నిఫ్టీ 23,450 పాయింట్ల మార్క్ దగ్గర తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉండటం, దీనివల్ల భారతదేశం లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనే భయంతోనే ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున అమ్మకాలకు మొగ్గు చూపారు. దీనివల్ల కేవలం కొన్ని గంటల్లోనే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్స్ సొమ్ము ఆవిరైపోయింది. అయితే ఒకవైపు స్టాక్ మార్కెట్స్ లో షేర్స్ విలువ పడిపోతుంటే దానికి భిన్నంగా బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు లేదా ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్లోని పెట్టుబడులను ఉపసంహరించుకుని అత్యంత సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారంపై ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం శతాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇవాళ మే 20న బులియన్ మార్కెట్ ఉదయం 9:30 సమయానికి అప్డేట్ చేసిన అధికారిక ధరల ప్రకారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన అపరంజి బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా 1,310 రూపాయలు పెరిగింది. పసిడి పరుగుతో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,58,350 రూపాయల వద్ద రికార్డు స్థాయిని పలుకుతోంది. కేవలం పెట్టుబడిదారులే కాకుండా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం కొనుగోలు చేసే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా ఇవాళ భారీగా పెరిగి చుక్కలు చూపిస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై ఇవాళ ఒకే రోజు ఏకంగా 1,200 రూపాయలు అదనపు భారం పడింది. ఈ పెరుగుదలతో బులియన్ మార్కెట్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 1,45,150 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఇవాళ ఉదయమే అప్డేట్ అవ్వడం వల్ల మార్కెట్ నిబంధనల ప్రకారం ఇవాళ రోజంతా బులియన్ దుకాణాలలో ఇవే రేట్స్ అమల్లో ఉంటాయి. పశ్చిమాసియాలో గనక అమెరికా ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరితే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరిన్ని రికార్డ్స్ ని తిరగరాయటం ఖాయమని, స్టాక్ మార్కెట్స్ మరింత పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.